వచ్చావా? రారా. ఈ టైంలో ఎందుకు వచ్చింది? చెప్పండి. రారా. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? ఇక్కడ కాదు, లోపలికి రా. చెప్పండి. ఆంటీ ఇంతలా కంపేర్ అంత ఇంపార్టెంట్ మ్యాటర్? అవును, వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? ఎవరి గురించి? మన శత్రువు గురించి. ఎవరు? ఇంకెవరు ఉందిగా, ఆ దిక్కుమాలిన ఆనంది. ఇప్పుడు అదేం చేసిందండి? నా కొడుకుని నీ కాబోయే మొగుని వదిలేలా లేదుగా. నో అండి, పాపం ఆనంది నమ్మకండి. మహేష్ తన గురించి ఆలోచిస్తున్నాడు, తన వైపే తిరుగుతున్నాడు. అలాంటప్పుడు ఆనంది మహేష్ని అవాయిడ్ చేయొచ్చుగా. అలా చేస్తోందా? ఇప్పుడు నీకు ఆనంది మీద కోపం లేదా? అఫ్ కోర్స్ ఉంది, కానీ అది ఒకప్పుడు. అది కూడా మహేష్ని ట్రాప్లోకి లాగుతుందేమో అని కదా. మరి మధ్యలో ఆనంది చాప్టర్ ఎందుకు వదిలేశావు? అశ్విన్ని ప్రేమిస్తుందని. అంటే అశ్విన్ క్యారెక్టర్ ఉన్నంత వరకు ఆనంది మహేష్ జోలికి రాలేదు, అవునా? అవును. మరిప్పుడు అశ్విన్ లేకపోతే పరిస్థితి ఏంటి? అంటే సపోజ్ అశ్విన్ ఇంటికి రాకుండా పైలోకానికి టపా కట్టేసి వెళ్ళిపోయాడే అనుకో. ఏంటండి మీరనేది? అలా జరగాలన్నది నా కోరిక కాదు, సిచ్యువేషన్ బట్టి డౌట్గా అంటున్నాను. పొద్దునెవడో దొంగ డెడ్ బాడీ దగ్గర అశ్విన్ పర్సు దొరికిందని మహేష్ చెప్పాడు. అసలు ఆ పర్సు వాడికి ఎలా దొరికిందంటావు? దొంగతనం చేసుంటాడు. దొంగతనమే చేశాడు, అశ్విన్ని చంపేసి పారిపోతూ చనిపోయాడో ఎవరికి తెలుసు? మీ మాటలు వింటుంటే నాకు బీపీ డౌన్ అయిపోతుందండి. వింటేనే ఇలా ఉందే, నిజంగా జరిగితే? నో నో, అలా జరగకూడదు. అశ్విన్ చనిపోతే మహేష్ ఆనందిని పెళ్లి చేసుకుంటాడు. నా భయం కూడా అదే. ఏం చేద్దామో చెప్పు. మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే టెన్షన్తో నా బుర్ర పనిచేయడం లేదండి. మీరే ఏదైనా ఐడియా చెప్పండి. మహేష్ ఆనంది వైపు తొంగి చూడకూడదన్నా, వాడు లైఫ్ లాంగ్ నీ చెయ్యి పట్టుకుని ఉండాలన్నా ఒకే ఒక్క దారుంది. ఏంటా దారి? ఆనంది అనేది ఉండకూడదు. అంటే ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అర్థం కాలేదు. చచ్చిపోవాలి. ఏంటంటే మీరనేది? ఓ మై గాడ్, అంటే ఆనంది చచ్చిపోవాలా? ఎస్, అది చచ్చిపోవాలి. కాదు కాదు, మనమే దాన్ని చంపేయాలి. వాట్? మనం అంటే మనం కాదు, మన చేతికి రక్తపు మరకలు అంటకుండా ఆ ఆనందిని పరలోక యాత్రకు పంపిస్తాం.